హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు శృతి. ఈరోజు నేను గోబీ 65 చేయబోతున్నాను. ఈ 65లో నేను ఎటువంటి మైదా కానీ కార్న్‌ఫ్లోర్ కానీ యూస్ చేయలేదు. బయట మనం తినే గోబీ 65లో వాళ్ళు మైదా ఇంకా కార్న్‌ఫ్లోర్ మిక్స్ చేసి చేస్తారు. ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ నేను ఒక క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. దీనికి వచ్చే ఆకుని ఫస్ట్ కట్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ని విడివిడిగా కట్ చేయండి. పెద్దగా కాకుండా ఒక బైట్‌లో తినేలాగా కాస్త చిన్నగా చూసుకొని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ని ఇప్పుడు క్లీన్ చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్‌లో వాటర్ వేసుకొని దాంట్లో సాల్ట్ వేసి కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసి నీట్‌గా క్లీన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏమైనా ఇసుక ఉన్నా లేదా పురుగులున్నా పోతాయి. కొందరు వేడి వాటర్‌లో బాయిల్ చేస్తారు. అలా చేయడం వల్ల క్యాలీఫ్లవర్ మెత్తగా అయిపోతుంది. అందుకే నేను ఇలా నార్మల్ వాటర్‌తో క్లీన్ చేసుకుంటున్నాను. వాటర్ లేకుండా తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 3 స్పూన్స్ శనగపిండి, 3 స్పూన్స్ బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను మైదా ఇంకా కార్న్‌ఫ్లోర్‌ని యాడ్ చేయడం లేదు. కారం 2 స్పూన్స్, సాల్ట్ 1 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, కాస్త గరం మసాలా, కాస్త పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకి కలుపుకోవాలి. కాలీఫ్లవర్ పీసెస్‌ని కూడా వేసుకొని ఈ మసాలా అంతా కాలీఫ్లవర్‌కి పట్టేలాగా మంచిగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్‌ని హీట్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేసుకొని ఆయిల్‌ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా కాలీఫ్లవర్‌ని ఇందులో వేసుకోండి. స్టవ్ ఫ్లేమ్‌ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఆయిల్ లేకుండా బయటికి తీసి టిష్యూ వేసిన ప్లేట్‌లో వేసుకోండి. మిగిలిన మొత్తం కాలీఫ్లవర్‌లని ఫ్రై చేసుకోండి. కాలీఫ్లవర్‌ని ఫ్రై చేసుకున్న కడాయిలోనే ఉన్న ఆయిల్‌ని కొంచెం తీసేసి కాస్త ఉంచుకోండి. దీంట్లో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని వేసి కాస్త కుక్ చేసుకోండి. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఇక్కడ నేను ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. గోబీ 65 తింటూ ఉంటే మధ్యలో ఈ చిల్లీ తగిలితే చాలా మంచి టేస్ట్ వస్తది. మీకు నచ్చినన్ని వేసుకోండి. అలాగే కాస్త కరివేపాకు కూడా వేసి ఫ్రై అవ్వనివ్వండి. ఇంకా లాస్ట్‌లో ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్‌ని కూడా వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. కావాలి అంటే లాస్ట్‌లో స్ప్రింగ్ ఆనియన్స్, చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర లేవు అవి ఇప్పుడు. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. వేడి వేడి గోబీ 65 రెడీ అయిపోయింది. వేడిగా ఉన్నప్పుడే తినేయండి. టేస్ట్ బావుంది. ఇది గోబీ 65 రెసిపీ. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.